హాయ్ అండి, వెల్కమ్ టు లాస్యా వేవ్స్. ఈరోజు ఎంతో టేస్టీగా అలాగే ఎంతో సింపుల్గా అయిపోయే ఎగ్ ఆమ్లెట్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక బాండీ తీసుకుని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ బాగా వేడైన తర్వాత 4 పచ్చిమిర్చి వేసి వీటిని కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత మనం ముందుగా కోసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకుని వీటిని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక చిటికెడు పసుపు, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ గరం మసాలా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు వీటిని బాగా మగ్గించుకోవాలి. ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఒక చిన్న గ్లాసుడు వాటర్ పోసుకోవాలి. ఇలా వాటర్ పోసుకున్నాక మనం సిమ్లో పెట్టుకుని మనం ముందుగా తీసి పెట్టుకున్న ఎగ్స్ని ఒక్కొక్కటిగా ఇందులో పగలగొట్టి వేసుకోవాలి. చందమామ అనేది చెదరకుండా చక్కగా ఒకదానికొకటి దూరంగా ఉండేటట్టు వేసుకోవాలి. అప్పుడే మనకు ఆమ్లెట్ అనేది బాగా వస్తుందండి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా సపరేట్గా దూరంగా వేసుకోవాలి. అప్పుడే మనకు ఆమ్లెట్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు సిమ్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టేయండి. చూడండి, మూత తీసి చూడండి, ఇలా పైన అనేది మొత్తం అంతా తెల్లగా వచ్చేయాలి. అప్పుడే మనకు ఆ ఎగ్ అనేది ఉడికినట్టు. ఇప్పుడు ఈ ఎగ్ని స్లోగా మనం టర్న్ చేసుకుందాం. ఈ ఎగ్ ఆమ్లెట్ని చాలా స్లోగా తిప్పుకోవాలండి, లేకపోతే ఇరిగిపోతుంది. అలా ఇరిగిపోతే మనకు ఆమ్లెట్ లా కనిపించదు. చక్కగా మొత్తం అన్నీ కూడా వెనక వైపుకి టర్న్ చేసుకోవాలి. చక్కగా ఇలా కట్ చేసుకుని వెనక వైపు తిప్పుకోవాలి. వెనక వైపును కూడా మనం సిమ్లో పెట్టుకుని చక్కగా ఉడికించుకుందాం. మొత్తం అన్నీ కూడా ఇలా వెనక వైపు తిప్పుకోవాలి. ఇప్పుడు సిమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి. ఇలా ఉడికిన తర్వాత కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసుకుని ఒకసారి స్లోగా అటు ఇటు కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర చల్లేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా అలాగే ఎంతో సింపుల్గా అయిపోయే ఎగ్ ఆమ్లెట్ కర్రీ రెడీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.